సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ బస్సు డిపో ఎదుట ఆర్టీసీ ప్రైవేట్ బస్సు డ్రైవర్లు ధర్నా చేపట్టారు. జీతాలు పెంచాలని బస్సు ఓనర్లను అడిగితే తమపై దాడి చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. 22 ప్రైవేట్ బస్సులను నిలిపివేసి వెంటనే తమ జీత భత్యాలు పెంచాలని డిమాండ్ చేశారు. జీతాలు పెంచమన్నందుకే డ్రైవర్ రాంప్రసాద్ పైన ఓనర్లు రాళ్లతో దాడి చేశారని ఆరోపించారు. తమకు న్యాయం చేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్ కు విజ్ఞప్తి చేశారు. జీత బత్యాల కోసం కానీ రమ్మని మాతో మాట్లాడడానికి రమ్మని ఓనర్లు డ్రైవర్లపై దాడి చేయడం జరిగింది. ఇలాంటివి మీకు తగినంత జీతాలు ఇవ్వలేమని మాపై దాడి చేసి మా యొక్క డ్రైవర్ను ఇష్టంగా వాళ్ళ ఇష్టం నోరుకు వచ్చినట్టు తిట్టి మా డ్రైవర్పై దాడి చేయడం జరిగింది. రౌతులు ఎత్తేసిర్రు. ఒక 500 పెంచమని మేము అడిగితే నీకు ఎందుకు పెంచాలి అని చెప్పి ఒక డ్రైవర్ పైన అతి దారుణంగా మాట్లాడి అరే నువ్వేవనివిరా అని చెప్పి డ్రైవర్ అని చూడక ఒక రౌతు అందుకొని తలకాయ పలకొడతా అని చెప్పేసి ఆ డ్రైవర్ తల పైకి పెట్టగానే ఆ రౌతు వచ్చి కాలు మీద పడింది. దయచేసి ఉన్న ప్రభాకర్ అన్నయ్య మమ్మల అందరినీ కాపాడాలి.